ప్రతి బలహీనత దొరకగా ప్రతి పాపం తొలగించండి. దృష్టి ఉంచండి తండ్రి. మంచి చెడు నిర్వహించిన జ్ఞానాన్ని నేర్పించండి. భయభక్తులు కలిగి నేను ఆరాధించి భయపరచు సహాయం అడిగి వెళ్ళిపోతున్నాం తండ్రి. అమ్మాయి ఇంకా బైబిల్ లేదమ్మా. ఇంకా బైబిల్ లేదా ఇంట్లో? మన ఇంట్లో తెచ్చుకోవచ్చు ఒక బైబిల్. ఇంట్లో ఒక బైబిల్ ఖాళీగా ఉంది కదా. సరే, కీర్తనలు 34వ అధ్యాయము 4వ వచనం. నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఏదైనా సమస్య ఉంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే మనం లోకం మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాం. దేవుడి దగ్గర విచారణ చేయం. అంటే దేవుడు ఎలా మాట్లాడతాడు అని చాలామంది ఆలోచిస్తారు. కొందరైతే బైబిల్లో చదివి మాట ఇలా ఈ విధంగా మాట్లాడాడు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే దేవుడు ఒకటే చెప్తున్నాడు. ఏమని? దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి సమస్యలోనూ నేను తోడుగా ఉంటాను. అయితే మీరు నన్ను విచారణ కలిగి, మనమందరం కూడా దేవునికి విధేయత కలిగి ప్రార్థించాలి. తండ్రి, పలానా సమస్యతో బాధపడుతున్నాము, దేవాది దేవ పలానా సమస్యతో బాధపడుతున్నాము, ఈ సమస్య నుంచి మనల్ని విడిపించే దిక్కు లేడు అని చాలామంది ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఒకటే ఆలోచించాలి, జాగ్రత్తగా ఉండాలి. సమస్య ఏదైనప్పటికీ ఉన్న దేవుడు విచారిస్తాడనే నమ్మకం మనకు కలిగి ఉండాలి. మనకి మంచి చెడు తెలుసు, దేవుడు అంటే ఎవరో మనకు తెలుసు, బైబిల్ అంటే ఏంటో మనకు తెలుసు, అన్నీ తెలుసు. అయినా కూడా లోకంలో మనం జీవిస్తూ సంచరిస్తూ ఉంటారు. జాగ్రత్త. లోకం నుండి మనం వేరే జీవించాలంట. లోకంతో మనం ఉండకూడదంట. ఒకటి బైబిల్ ఒకటే చెప్తుంది. ఏమని? మంచి చెడులు నిర్ణయించుకోండి, భయము భక్తి అంటే నేర్చుకోండి. మన ఆలోచనలు దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. దేవునితో దేవుడు ఏం చెప్తున్నాడు? పాపం నుండి విడిపించబడాలి అంటే క్రీస్తు దగ్గరికి రావాలి కదా అన్న దేవుడు ఎంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారు, కూర్చుంటున్నారు? కూర్చున్న వారు ఎలా ఆలోచిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. దేవుడు ఒకటే చెప్తున్నాడు, సమాజం చెడిపోయింది, సమాజం కోసం ప్రార్థించాలి. లోకం చెడిపోయింది, లోకంలో ఉన్న ప్రజల కోసం ప్రార్థించాలి. భక్తి అంటే నేర్చుకోవాలి, ప్రకటించాలి. దేవుని కోసం జీవించాలంటే కష్టపడాలి. ఆనాడు శిష్యులు ఎంతోమంది కష్టపడ్డారు. పాపం వాళ్ళ కష్టం ఎంతలా పడ్డారంటే తన జీవితాలు ముగింపు కలిగేంత వరకు కష్టపడ్డారు వాళ్ళు. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలతో బాధపడుతున్నా మేము క్రీస్తుని పోలి నడుచుకున్నాము, మమ్మును పోలి మీరు నడుచుకొనిడి అన్న దమ్మున్న సేవకుడు ఎవరంటే ఆ పౌలు గారు. ఆయన
ఎంతో ఆదర్శంగా ఉన్నాడు మనకి. అయితే ఒకటే ఆలోచించాలి, దేవుని కోసం నిలబడాలి అని అంటే భక్తిలో ఖచ్చితంగా జీవించాలి. భక్తిలో ఉండాలి అని అంటే మనం బైబిల్ ప్రతిరోజు చదవాలి, నేర్చుకోవాలి, ప్రకటించాలి. అది ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. వందనాలు.